ఇక స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంఘీభావాన్ని తెలిపారు. కుర్మనపాలెం స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండించారు. కనీస నోటీసులు కూడా ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులను తొలగించడం దారుణమన్నారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా రోడ్డున పడేశారని మండిపడ్డారు. కనీసం కాంట్రాక్టు పనులు చేసుకునే వీలు లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడంతో ప్రైవేటీకరణకు పూనుకున్నారంటూ ఆరోపించారు. కేంద్రానికి స్టీల్ ప్లాంట్ భూముల మీద కళ్లు పడ్డాయని, ప్రైవేటీకరణ చేస్తే లాక్కోవచ్చని కుట్ర చేస్తున్నారని అన్నారు. One